అదిగో అక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఒక కొత్త స్కీమ్ గురించి వివరిస్తున్నారు. నమస్తే సార్. ఏంటి సార్ ఏదో పేపర్ కట్ తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి కంపెనీల యొక్క తాలూకా అలాట్మెంట్ జీవోస్ ఇవన్నీ కూడా. అమ్మో, ఇప్పుడు అవన్నీ చదివి వినిపిస్తారా ఏంటి? ఈ జీవోలన్నింటినీ కూడా నేను ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేయను. ఏం కంపెనీలు సార్ అయ్యి? ఈ కంపెనీలన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలు. ఊరు పేరు లేని కంపెనీలు అంటే ఇంతగా ఉన్నాయా లేవా? నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీ కంపెనీ. అయ్యో బాబోయ్, అంటే కంపెనీల పేర్లతో భూములు కొట్టేసే స్కీమా? ఇంతకు ముందు మనకి జెమినీలో ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఏం ప్రోగ్రామ్ సార్ అది? ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని. ఫోన్ చేయగానే అడిగేవాళ్ళు. ఏం అడిగేవాళ్ళు? మజ్ను సినిమాలో ఎవరు హీరో అంటే అక్కినేని నాగార్జున అనగానే గిఫ్ట్ వచ్చేసింది తీసుకో, పట్టు చీర 10,000 రూపాయలు పట్టు చీర. గుర్తొచ్చింది. అయినా ఇప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్ ఎందుకు గుర్తొచ్చింది సార్? ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు లాగా కంపెనీ పెట్టు ల్యాండ్ కొట్టు. ప్రోగ్రామ్ పేరు బాగుంది సార్. అయినా ఇది ఎలా అమలు అవుతుంది సార్? దీనికి ఎవరైనా వెళ్ళి పార్టీ కోసం చాలా కష్టపడ్డాను సార్, నాకు ఏదైనా కొంచెం ఉపాధి చూపించండి సార్, ఒక 10 లక్షలు 5 లక్షల నెలకి ఇన్కమ్ వచ్చేది. ఎందుకు భయ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఒక 1000 రూపాయల కంపెనీ రిజిస్టర్ చేసుకొని రాపో, పోయి తర్వాత వచ్చి కనపడు అనగానే ఆయన ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని రావటం ఇక్కడికి వచ్చాక ఇట్లా రండి. అక్కడ ఎంత ఉంది? 20 ఎకరాలు ఉందా? ఎంత ఎకరం? ఎంత ఉంది సార్? సార్ ఒక 5 కోట్లు ఉంటుంది సార్. అవునా? ఎకరం 2 లక్షల రూపాయలు చెప్పరా, ఇది ఒక కంపెనీ పెడతానంటున్నాడు. 2 లక్షల రూపాయలకి అప్రూవ్ చేసేయండి. పో బతుకుపో, వెళ్ళిపోయి సేల్ లీటర్స్ అయిపో. మరి ఇచ్చే వాళ్ళకి ఏంటి సార్ లాభం? వచ్చే దాంట్లో నీకు 50 నాకు 50, రేపు ఎలక్షన్ లో చూడు కొంత. మరి అంతా అయ్యాక కంపెనీ పెడతారా పెట్టరా? ఎవడో అది ఎప్పుడో చూసి వచ్చాడు పోవాయా 33 నాటికి. ఎవడో 100 కోట్ల రూపాయల ల్యాండ్ 20 లక్షలకు వచ్చేస్తుంది. 20 లక్షలు అప్పో తీసుకొచ్చి సేల్ లీటర్ రాసుకోపో. కంపెనీ పెట్టేది లేదు, పాడలేదు. అమ్మో, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అలా పనిచేసుకుంటున్నారేంటి సార్? ఏంటి సార్ ఈ అన్యాయం? దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవి పంచుకోవడానికి కూడా పొలిటికల్ గా ఎవరి భాగస్వామ్యం వాళ్ళకు ఉంది. అంటే అందరూ దొంగలే అన్నమాట.